హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం విజయవాడలోని ఒక బీసెంట్ రోడ్, ఒక షాపింగ్ రోడ్ అంటున్నది. ఈ రోడ్డుని మనం ఈరోజు చూడబోతున్నాము. ఇది రోడ్ వచ్చేసి మనకు విజయవాడలోని గవర్నర్ పేటలో ఉంటుంది. చాలా దగ్గరే, బస్ స్టాండ్కి చాలా దగ్గరనే ఉంటుంది ఈ రోడ్డు. ఈ రోడ్డు ఇక్కడ మన షాపింగ్ వచ్చేసి మొత్తం సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్కి పక్కనే ఒక రోడ్ ఉంటుంది, ఒక సందు ఉంటుంది. ఆ సందులో మొత్తం అన్నీ కూడా లేడీస్కి, జెంట్స్కి సంబంధించినటువంటి క్లాత్ ఐటమ్ అంతా కూడా ఇక్కడ మనకు దొరుకుతుంది. ఇప్పుడు చూస్తున్నారు, ఇదంతా క్లాత్ ఐటమ్. ఈ క్లాత్ ఐటమ్ అంతా కూడా మనకి ఈ రోడ్లో దొరుకుతుంది. జస్ట్ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ పక్కన సందు. దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి సందు బీసెంట్ రోడ్ అనమాట. ఈ బీసెంట్ రోడ్లో ఎవ్రీథింగ్ అండి, ఇంకా ఇది దొరకదు అనకూడదు, మొత్తం ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతుంది. ప్రతి ఫ్యామిలీకి, ప్రతి లేడీకి, ప్రతి జెంట్కి, ప్రతి కిడ్కి ప్రతి ఒక్క ఐటము ఇక్కడ దొరకని వస్తువు అంటూ లేదు. అందుకే దీన్ని బీసెంట్ రోడ్, బీసెంట్ షాపింగ్ మాల్ అని అనడం జరుగుతుంది. చూడండి, ఎవ్రీ ఐటమ్ ఉంటుంది ఇక్కడ. బీసెంట్ రోడ్ అనేది ఇక్కడ చూశారు కదా, బీసెంట్ రోడ్. ఇక్కడ గుర్తులు ఇచ్చారు, టెంపుల్కి ఎలా వెళ్ళాలి, బీసెంట్ రోడ్కి ఎలా వెళ్ళాలి. ఇదంతా బీసెంట్ రోడ్ అండి. ఈ రోడ్డు మొత్తం కలకలలాడుతూ ఉంటుందండి. ఎవ్రీ డే ఈవినింగ్ కలకలలాడుతుంది. ఆదివారం అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అసలు జనం అంటే జనమే జనం. అంత జనం ఇక్కడ ఉంటారనమాట. చాలా పెద్ద జనం ఉంటారు ఇక్కడ. అంతా షాపింగ్, లేడీస్ ఐటమ్స్ అండి. లేడీస్ ఐటమ్స్ ఇక్కడ దొరకని వస్తువు అంటూ లేదు. కమ్మలు, గాజులు, డ్రెస్సెస్, వాళ్ళ ఈ హెయిర్ క్లిప్స్, హెయిర్కి సంబంధించిన వాళ్ళ గ్రూమింగ్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ అండి. చెప్పల్స్, అలాగే స్టిక్కర్స్, వాళ్ళ జడలకు వేసుకునేటువంటి అవి బ్రాండ్స్ అన్నీ కూడా. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద షోరూమ్స్ ఉంటాయి. క్లాత్ ఐటమ్ షోరూమ్స్, లేడీస్కి సంబంధించినటువంటి షోరూమ్స్, కిడ్స్ వేర్ సంబంధించినటువంటి షోరూమ్స్, బంగారం కావాల్సినటువంటి షోరూమ్స్, అలాగే ప్లాస్టిక్ ఐటమ్స్ కావాల్సినటువంటి షోరూమ్స్, అలాగే మిక్సీలు, గ్రైండర్లు కావాల్సినటువంటి షోరూమ్స్. అంటే తక్కువ రేట్లలోనే ఉంటుంది మొత్తం అన్నీ కూడా. ఇక్కడ షోరూమ్స్లోనే తక్కువ, అసలు అక్కడ ఫేసింగ్ అక్కడ అన్ని బోర్డులు పెట్టింటారు, ఇంతకే దొరుకుతుంది, చాలా తక్కువ రేట్లకే దొరుకుతుంది అని ఇక్కడ పెట్టింటారు. ప్రతి షాపు దగదగలాడుతూ ఉంటుంది. మొత్తం అంతా షాపులన్నీ దగదగలాడుతాయి. చూడండి, ఇక్కడ చూడండి, బోర్డు పెట్టారు. 85 రూపీస్కి టీషర్టు, 115 రూపాయలకి షర్టు, 250 రూపాయలకి జీన్స్ ప్యాంటు, 350 రూపాయలకి ఒక జీన్స్ ప్యాంటు. చూసారు ఎలా ఉన్నాయి. శారీస్ పెద్ద పెద్ద షోరూమ్స్ ఉన్నాయి. మొత్తం పట్టు దొరుకుతుంది, మామూలుగా ఐటమ్స్ కూడా అన్నీ దొరుకుతుంది. చూడండి, అన్నీ కూడా అసలు వెళ్తూ ఉంటే అన్నీ అంటే కొనేకి డబ్బు ఉండాలి కానీ ఈ కొనాలని అనిపిస్తుంది. మొత్తం అన్నీ కూడా అంత బాగుంటాయి అన్నీ కూడా. చూడండి, లేడీస్కి ఐటమ్స్, వసంత ఇక్కడ లేడీస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, వాచెస్, ఎన్ని రకాల వాచెస్ ఉన్నాయి. చూడండి, లేడీస్, జెంట్స్వి రకరకాలు ఎన్ని టైప్స్ ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా కమ్మలు, లేడీస్ కమ్మలు, దండలు, ఉంగరాలు. కమ్మలు చూడండి ఎన్ని రకాలు ఉంటాయని నేనైతే ఎప్పుడు చూడలేదు, ఎన్ని రకాలు ఉన్నాయి. చూడండి, దండలన్నీ దగ్గరలాడుతున్నాయి. ఇవన్నీ స్టిక్కర్స్. చూడండి, ఇవన్నీ కూడా కమ్మలు. చూడండి, కమ్మలు ఎంత పెద్దగా ఉన్నాయి. కమ్మలన్నీ బాగా జుంకీలు అంటాం కదా, అలాగే దండలు, మెడకి వేసుకునేటువంటి దండలు. ఆదివారం మాత్రము అసలు విపరీతమైన జనం ఉంటారండి. చూడండి, కిడ్స్ వేర్ పిల్లలకి ఎంత బాగున్నాయి. చూడండి, కలరింగ్స్, పిల్లల బొమ్మలకు చూడండి, వాళ్ళకి డ్రెస్సెస్ వేసారు. సూపర్. పిల్లల కోట్లు, ఆడపిల్లలకు మంచి డ్రెస్సెస్. చూడండి, లేడీస్ ఐటమ్స్, లేడీస్కి టాప్లు, డ్రెస్సెస్, బొమ్మలు, టెడ్డీ బేర్లు, బొమ్మలు, డ్రెస్సెస్. చూడండి, ఎదురుగా బొమ్మలకి డ్రెస్సులు వేసి ఎలా నిలబెట్టారు. అసలు ఎలా ఉంది చూడండి షోరూమ్ కలెక్షన్స్. సూపర్.
బ్యాగులు, లేడీస్ బ్యాగ్స్ చూడండి. కోట్లు కోట్స్ మొత్తం అన్నీ కూడా పెళ్ళికి కావాల్సినటువంటి కోట్లు, పెళ్ళికి కావాల్సినటువంటి టోపీలు, డ్రెస్సెస్, చెప్పల్స్, పిల్లలకి పెద్దలకి చెప్పలు అన్ని రకాలు ఉంటాయి. చెప్పల్స్ అన్నీ, షూస్ ఉంటుంది, రన్నింగ్ షూస్, క్యాజువల్ షూస్, ఆఫీస్కి వేసుకునేటువంటి షూస్, లేడీస్కి గాజులు, కమ్మలు చూడండి, కమ్మలు రకరకాలు గాజులు, జడలకు వేసుకునేటువంటి వస్తువులు అన్ని, జుమ్కీలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఆడవాళ్ళు డ్రెస్ మ్యాచింగ్ తీసుకుంటారు కదా, అన్ని రకాల మ్యాచింగ్స్ దొరుకుతాయి. చూడండి కమ్మలు ఇవన్నీ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. దండలు, లేడీస్ అన్నీ. చూడండి షాప్స్ అన్నీ చాలా పెద్ద పెద్ద షాప్స్. ఆ రోడ్డుకి ఇరువైపులా అంతా షాపింగే. తినుబండారాలు కూడా ఉంటాయండి. వడలు, జ్యూసెస్ చూడండి. షాప్ చూడండి ఎలా ఉందో. ముందర లేడీస్ బొమ్మలకి ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి. ఎన్ని రకరకాల డ్రెస్సులు ఉన్నాయి. మీ ఇంటికి కావాల్సిన ప్లాస్టిక్ వస్తువులు చిన్న నుంచి పెద్ద వరకు అన్నీ, ప్రతి ఫ్యామిలీ, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది. చూడండి షోరూమ్స్ చూడండి ఎలా ఉన్నాయో. అందుకే నైట్ వ్యూనే బాగుంటుందండి ఎక్కడైనా కానీ. పగలు ఒకటే కలర్లో ఉంటుంది, నైట్ వ్యూ మాత్రము రకరకాలు ఉంటుంది. కాబట్టి నైట్ ఈ రోడ్డు తీయాల్సిందే నైట్, ఎందుకంటే నైటే జనం వస్తారు. నైటే షాపింగ్స్ బాగా జరిగేది, నైటే ఎక్కువ ఉంటాయి షాప్స్ అన్నీ కూడా. అందుకే నైటే తీశాను అనమాట. రైమండ్ షోరూమ్ ఎంత పెద్దగా ఉంటుంది, చాలా పెద్ద ఉంది. దీన్ని ఏమంటాము, పీచ్ మిఠాయి చూడండి. ఏదో 1 గ్రామ్ గోల్డ్ అనుకుంటా. చాలా పెద్ద షోరూము. ఇంకా మన ఇంటికి కావాల్సిన ప్లాస్టిక్ ఐటమ్స్, బాటిల్స్, జగ్గులు, అలాగే బకెట్లు, ఇవన్నీ కూడా అన్ని బుట్టలు, అన్ని రకాలుగా ప్లాస్టిక్ ఐటమ్స్, సోప్ బాక్సెస్, చిన్న చిన్న బాక్సులు, ఏమన్నా గింజలు వేసుకోవడానికి చాలా ఉన్నాయి. అందుకే అనేది ప్రతి ఫ్యామిలీకి ఇక్కడ వచ్చిపోతే చాలు, ప్రతి ఫ్యామిలీకి అన్నీ తీసుకోవచ్చు. అందుకే ఈవినింగ్ అయితే ఎక్కువ మంది వచ్చేస్తారు విజయవాడలో వాళ్ళు. ఆదివారం అయితే ఇంకా అసలు చెప్పక్కర్లే, పట్టదు, ఇంకా అంత జనం ఉండిపోతారు. చూడండి లేడీస్ ఐటమ్స్, లేడీస్ డ్రెస్సెస్, లేడీస్ ప్యాంట్స్, అలాగే జెంట్స్ ప్యాంట్స్, జెంట్స్ సంబంధించిన బ్యాగులు, క్యారీ బ్యాగులు, ట్రావెలింగ్ బ్యాగులు, చెప్పల్స్, షూస్, క్యాజువల్ షూస్, రన్నింగ్ షూస్, ఆఫీస్కి వేసుకునేటువంటి షూసెస్, పిల్లలకు సంబంధించినటువంటి షూస్, పిల్లలకు సంబంధించినటువంటి చెప్పల్స్, లేడీస్ సంబంధించినటువంటి అన్ని రకాల చెప్పల్స్. అడుగుతున్నారు వాళ్ళు, ఎందుకు వీడియో తీస్తున్నావు, యూట్యూబ్ రా బాబు అంటే ఓకేనండి అంటారు. ప్రతి ఒక్కరు అడుగుతారు, ఎందుకు భయపడతారు, ఎందుకో ఇంకా ఏం చేస్తున్నారు అని. యూట్యూబ్ బాబు అంటే ఇంకేమనరు అన్నమాట. రండి లేడీస్ టాప్స్, ఇవన్నీ ఎన్ని రకాలు అన్నీ దొరుకుతాయండి. చాలా బాగా మంచి ఐటమ్స్ ఉంటుంది అన్నీ కూడా. అన్ని చెప్పల్స్ ఎదురుగా, బ్యాగులు, చెప్పల్స్కి. ఈ వస్తువు లేదనకూడదండి, ప్రతి వస్తువు దొరుకుతుంది అక్కడ. చూడండి బ్యాగులు, అన్ని బ్యాగులు ఉన్నాయి అక్కడ.
అరటిపళ్ళు 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 బ్యాగులు, లేడీస్ బ్యాగ్స్, వా మస్తు మస్తు ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కూడా మిక్సీలు, గ్రైండర్లు, అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంటికి కావాల్సినవి. ఇవన్నీ పూజ సామాగ్రి, పూజకు కావాల్సినటువంటి వస్తువులు, బొమ్మలు, పూజ దేవుళ్ళు బొమ్మలన్నీ ఉన్నాయి. చిన్న చిన్న డబ్బాలు, ఇవన్నీ ఇంట్లో డెకరేట్ చేసుకునేటువంటి పూలు. ఇవి పూలు ప్లాస్టిక్ పూలు అండి, ఇవి మామూలు పూలు కాదు, ప్లాస్టిక్ పూలు. మొత్తం చాలా కలర్ఫుల్గా పెట్టుకుంటాం కదా, ప్లాస్టిక్. చూడండి, లేడీస్ ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ లేడీస్ ఎక్కువ అంటే వాళ్ళకి రకరకాల మ్యాచింగ్స్ అన్నీ కావాలి కాబట్టి లేడీస్ ఐటమ్ మాత్రం జబర్దస్త్ ఐటమ్. ఇది లేదనుకుంటే లేడీస్కి దొరుకుతుంది. డ్రెస్సెస్ లేవే, ఎవ్రీథింగ్ అన్నీ. చూడండి ఎలా బొమ్మలకి ఎంత బాగా డ్రెస్సెస్ వేసి ఇక్కడ ఫేసింగ్ పెట్టారు. గాజులు, రకరకాల గాజులు మెరుస్తున్నాయి. లైటింగ్ చాలా తక్కువ పెట్టారు, ఆ లైటింగ్ ఎక్కువ ఉంటే ఇంకా తగదగలాడుతుంది. అన్ని బాక్సుల్లో పెట్టారు, అన్నీ కూడా బాక్సులు ఇచ్చేస్తారేమో. చూడండి, అద్దాలు, మనకు కావాల్సినటువంటి జెంట్స్ అద్దాలు, లేడీస్ అద్దాలు అన్నీ ఉంటాయండి. ఓకే ఓకే ఊరి మెంబర్, ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియో అందరికీ వెళ్ళాలి, అందరికీ తెలియాలి. చాలా విషయాలు నేను తెలియజేస్తూ ఉంటా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.